మీరు ఏ సబ్జెక్ట్ ని బాగా ఇష్టపడేవాళ్ళు? ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు? రావాలన్న మాస్టర్ ఉండేవారు, చాలా బాగా చాలా బయట నిలబడతారు అని చెప్పేసి నాకు తక్కువ మార్కులు వేశారు. అందుకంటే నాకు ఎక్కువ చాలా ఫీల్ అయ్యాను ఆ టైంలో. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను సిబిఐటీలో ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేస్తున్నాను. మీరు మీ స్కూల్ డేస్ లో ఫ్రెండ్స్ తో బాగా అల్లరి చేసేవాళ్ళ? స్కూల్ డేస్ లో మేము అల్లరి చేసేవాళ్ళం కాదు, ఆడుకునే వాళ్ళము. టెనికాయిడ్ గేమ్స్, స్పోర్ట్స్ ఆడినప్పుడు టెనికాయిడ్, క్యారమ్స్, బాస్కెట్ బాల్. అప్పుడున్న టీచింగ్ సిస్టమ్ కి ఇప్పుడున్న టీచింగ్ సిస్టమ్ కి డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా? సిస్టమ్ చాలా బాగుండేదమ్మా, చాలా బాగా టీచర్స్ చాలా బాగా డెడికేటెడ్ గా లెసన్స్ చెప్పేవారు, చాలా బాగా ఉండేది. అంటే దాన్ని బట్టి ఇప్పుడున్న టీచర్స్ ఎటువంటి వాళ్ళకి ఇప్పుడు టీచర్స్ మనీ మైండెడ్ అయిపోయింది. ఈరోజు చదువు మనీ కోసము అయిపోయింది. చదువు డెడికేషన్ ఉండాలి టీచర్స్ కి, డెడికేటెడ్ గా స్కూల్స్ ని పిల్లలకి మంచి చదువు ఇస్తే వాళ్ళు ఫ్యూచర్ లో చాలా మంచి. సో ఏంటంటే అప్పుడున్న టీచింగ్ సిస్టమ్ కి ఇప్పుడున్న టీచింగ్ సిస్టమ్ కి మనీ మైండెడ్ ఒకటి బాగా ఉన్నాయి. చాలా డెడికేటెడ్ గా లేదు, అప్పుడు చాలా డెడికేటెడ్ గా ఉండి చాలా బాగా చెప్పేవారు. అప్పుడు మీ స్కూల్ డేస్ లో మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసిన ఒక మంచి చిలిపి సన్నివేశాలు చెప్పగలరా? సన్నివేశాలు లేవు కానీ ఒక సార్ మాత్రం మా టీచరు ఒక లెసన్ చదువుకోమన్నారు. ఎప్పుడో వచ్చినా క్లాస్ లో మేము లెసన్ చదువుతుంది, క్లాస్ లెసన్స్ ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు నెక్స్ట్ డే అప్పుడు చెప్పేసుకోవాలి కదా. ఆ రోజు ఈ రోజు చదువుకోకుండా సార్ ఏం చేస్తారు చూద్దాం అని చెప్పి ఆ రోజు చదవకుండా వచ్చేసి అందరితో పాటు నేను కూడా బయటకు పంపించేవాళ్ళనమాట. ఆ రోజు ఒక్కసారి క్లాస్ తో మాత్రం నేను చదవకుండా అప్పచెప్పండి సార్ నేను చదువుకు రాలేదు బయట పంపిస్తే స్టూడెంట్స్ ఉండాల్సిన మెయిన్ స్టూడెంట్స్ దేని మీద ఎక్కువ శ్రద్ధ చూపాలి? ఎటువంటి స్కిల్స్ లో ఉపయోగిస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ లో ముందుకు రాగలనుకుంటున్నారు? స్టూడెంట్స్ ఇవాళ కూడా పేరెంట్స్ చెప్తానమ్మా. పేరెంట్స్ స్టూడెంట్స్ అంటే చిన్న ఏజ్ వాళ్ళు కొంచెం పిల్లలు కూడా మనం వాళ్ళ ఈరోజు ఆ రోజు ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యవతి గారు. మీరు మంచి విషయాలు మా అందరికి తెలియజేశారు. అంటే పిల్లలు చదువుకోవాలంటే పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలని మంచి విషయం మీ స్కూల్లో ఎడ్యుకేషన్ ప్రారంభించారు. మీరు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రాంగణంలో అడుగు పెట్టారు, మీకు మీ స్పందన ఎలా ఉంది? నాకు చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. నేను జనవరి 2న అమెరికా వెళ్ళిపోవాల్సిన వాడిని. అయితే మన ఆచార్య గారు ఫోన్ చేసి, జాతి గారు మీరు నూజివీడు నుండి గొల్లపల్లి వచ్చే ఎస్ఎస్ఎల్సీ చదివారు, పూర్వ విద్యార్థుల కాలేజీకి ఇక్కడ జరుగుతుంది, అందుచేత మీరు తప్పకుండా ఉండాలి అని చెప్తే నా ఫ్లైట్ అవన్నీ పోస్ట్పోన్ చేసుకొని ఈ కార్యక్రమం కోసమే ఈ రోజు నేను ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మీతో పాటు అప్పుడు చదివిన మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీకు పరిచయం అయ్యారా ఈ ప్రోగ్రామ్ లో? నాకు చాలా మంది పూర్వ విద్యార్థులు, ఇదివరకు నాతో చదివిన స్నేహితులు, నా క్లాస్మేట్స్ వీళ్ళందరినీ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీర్చాపురం నుండి అంటే కాలేజ్ లెక్చరర్ గారు చేశారు సత్యనారాయణ గారు, అంటే వెంటనే ఆయన చూడగానే సత్యగాడు అని చెప్పేసి అన్నారు. లేదమ్మా, నాకు నిక్ నేమ్ ఏం లేదు, జార్జ్ అని పిలుస్తారు. అన్ని విషయాల్లో టూ మచ్ గానే ఉండే పరిస్థితి. అంటే తనులు కూడా బాగా తినేవాళ్ళం, బాగా చదువుకునేవాళ్ళం. గేమ్స్ లో స్పోర్ట్స్ లో మా తెలుగు మాస్టర్ ఉండేవారు. ఆ రోజుల్లో ఆయన 3 క్యాండిల్స్ అని ఒక డ్రామా రాశారు. ఆ డ్రామాని ఇక్కడ వేదిక మీద ఆ రోజుల్లో 1962లో డ్రామా నాటకం వేశారు. ఆ 2 చింతల లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు మా తెలుగు మాస్టర్. ఏముండదు, ఏం చేస్తారంటే స్టూడెంట్స్ కనుక ఈ సాధక బాధకాలు కష్టాలని చెప్పి వస్తాం. కానీ గుడ్ థింగ్ ఏమిటంటే మేము ప్రతిరోజు నూజివీడు నుండి సైకిల్ వేసుకొని వల్లపల్లి వచ్చి మళ్ళా నూజివీడు వెళ్తూ ఉండేవాళ్ళం. ఆటలో ప్రతిరోజు సాయంత్రం చీకటి పడే వరకు అక్కడ గ్రౌండ్ లో ఆడుతూ ఉండేవాళ్ళం. ఒకటి చెరువులు ఆడేవాళ్ళం, రెండోది వాలీబాల్ ఆడేవాళ్ళం. అయితే 2 టీమ్స్ ఎప్పుడు ఆడేవి ఏమిటంటే నూజివీడు వర్సెస్ గొల్లపల్లి. గొల్లపల్లి వాళ్ళు పవర్ఫుల్ ఆడతారు, నూజివీడు వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ గా. నా ఫీలింగ్స్ అని చెప్పడానికి వచ్చేసరికి ఐఎమ్ సో థ్రిల్డ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్.
I'm so happy that I'm here ఓకే, today. థ్యాంక్ యూ సార్. Welcome. థ్యాంక్ యూ సార్. వాలీబాల్ అంటే ఇవాళ మీరు జాతీయ ఎట్లా ఉన్నారు? ఇప్పుడు హైదరాబాద్ నుంచి వికాస్ కాన్సెప్ట్ స్కూల్ నుంచి వారి చైర్మన్ గారు వచ్చారు. కోటేశ్వరరావు గారు ఇప్పుడు మీ ముందు వారి అనుభవాలు చెబుతారు. వారు ఏ విధంగా సమాజంలో ఈ స్థానానికి వచ్చారనే విషయాన్ని వారే తెలియజేస్తారు. నేను నాకు గౌతమ్ హై స్కూల్తో సంబంధం 1 year మాత్రమే. 63 బ్యాచ్లో జార్జి, సత్యనారాయణ అట్లా మొదలై మీ అందరూ కూడా క్లాస్మేట్స్. నా అనుభవం ఏంటంటే కాలేజీలో ఇక్కడికి వస్తానికి ముఖ్యంగా కారణం మాత్రం ప్రభా సత్యనారాయణ గారు మాత్రమే. ఆయన డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ వల్ల నేను ఫస్ట్ క్వార్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ తేలపురం హై స్కూల్ నుంచి గొల్లపల్లి రావడం జరిగింది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఇవాళ ఆల్మోస్ట్ 69లో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 88 వరకు లెక్చరర్గా వర్క్ చేసి 88లో వికాస్ స్టార్ట్ చేసాం. వికాస్ అనేది అందరికీ తెలుస్తుంది. ఒకటేంటంటే నేను సగర్వంగా చెప్పేది, ఆల్మోస్ట్ మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళలో ఒక 10,000 డాక్టర్స్ని, ఒక 1 lakh ఇండివిజువల్స్ని ప్రొడ్యూస్ చేసాం. అంత అది చాలా చాలా ఒక దశాబ్దం పాటు విద్యా వ్యవస్థని కంట్రోల్ చేసామనే గర్వంగా చెప్పగలుగుతారు. ఆల్మోస్ట్ ఈ వ్యవస్థ కుళ్ళిపోయిన తర్వాత ఇక మనం పనికిరాము అనే ఉద్దేశంతోనే 2003లో వికాస్ కాన్సెప్ట్ స్కూల్ అనేది కొత్త కాన్సెప్ట్ పదాన్ని నిర్వహించని చెప్పి తర్వాత స్కూల్ ఒకటే చూస్తున్నా, కాలేజ్ మాత్రం క్లోజ్ చేసాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇది మాత్రం ఖచ్చితంగా మాస్టర్ అని నేను చెప్పగలను. మాస్టర్ వల్లనే, మాస్టర్ ప్రోత్సాహం వల్లనే ఇంత ఎత్తుకి ఎదగలిగాము, ఇంత డిసిప్లిన్గానే ఉన్నాము. క్లాసులు ఆయన డిసిప్లిన్ ప్రతిరోజు కూడా రోజుకి 6 hours. ఎన్నేళ్ళు ఎంత అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన మెయిన్ స్కిల్ ఏంటి? అంటే ఒక విద్యార్థి ఉన్నత స్థానానికి రావాలంటే తనకు ఉండాల్సిన ఒక ముఖ్యమైన స్కిల్ ఏంటిది? ఒక విద్యార్థి ఉన్న స్థాయికి రావాలంటే ముఖ్యంగా పాటించాల్సిన డిసిప్లిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ యొక్క మంచి స్టూడెంట్స్ కూడా మంచి ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు మన వయసులో ఈ మరి ఒకరి మధురానుభూతుల్ని మనకి తెలియజేస్తారు. క్రమశిక్షణతో వ్యవహరించాలని నా మనవి. అందుకనే భాగ్యం అని చెప్పాను. నేను నందిగం వెంకట సుబ్బయ్య గారి అబ్బాయిని. చిన్నప్పుడు ఇల్లు ఉంది కానీ ఇంట్లో పడుకోవడానికి మాత్రం వెళ్ళేవాళ్ళం. పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంకాలం నిద్రపోయే వరకు ఈ ప్రాంతంలోనే గడిపేవాళ్ళం. స్కూల్ ఉన్నా స్కూల్ లేకపోయినా కూడా ఇది ప్రాక్టికల్గా మా ఇల్లు అన్నమాట. మంచి స్నేహితులు ఉండేవారు. శ్రీను కొట్లూరి శ్రీను కూడా వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని నడుపుతున్నారు. వాళ్ళల్లో ఆ డెడికేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనే బాధ్యత ఇక్కడ చదువుకున్నటువంటి మనందరి మీద. ఆ క్రమశిక్షణ తగ్గింది, టీచర్స్ యొక్క బాధ్యత తగ్గింది అని భావించే మనందరి మీద కూడా ఉంది. కాబట్టి మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, ఇక్కడ చదువుకోవడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా లేవా, వాటిని ఎలా కల్పించాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎట్లా అభివృద్ధి చేసి ఆ పిల్లవాళ్ళకి మంచి చదువు లభించేలా చేయడానికి మనం ఏమన్నా చేయగలమన్న ఆలోచన మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ సమ్మేళనాన్ని నేను కూడా చాలా కాలం లాస్ట్ 2-3 సంవత్సరాల మట్టి హెడ్ మాస్టర్ ఇక్కడ యాన్యువల్ డేకి రావాలన్న కూడా నాకు ఉన్నటువంటి పనుల వల్ల కుదరలేదు. ఈరోజు ప్రత్యేకంగా అందరూ స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి వచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ స్కూల్కి నేను ఈ ఊరు ఎప్పుడు వచ్చినా కూడా తప్పకుండా ఈ స్కూల్కి వస్తున్నాను. నేను ఈనాడు సంఘంలో ఒక గౌరవమైన వ్యక్తిగా ఆర్థికంగా స్థిరపడటానికి కారణం ఈ స్కూల్లో వేసినటువంటి ఫౌండేషన్. అందుకనే గొల్లపల్లి అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, స్కూల్ అంటే అందుకైనటువంటి అభిమానం. నేను వచ్చినప్పుడల్లా కూడా స్కూల్కి వస్తాను. స్కూల్లో ఏం కావాలి, ఏమన్నా అవసరం అంటే నేను ఆర్థికంగా సహాయం చేస్తాను ఎప్పుడు చెప్తూ వాళ్ళు అడిగినవన్నీ ఎప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. అట్లాగే ఇప్పుడు కూడా స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి డన్. ఆ చేయటానికి వాట్ ఐ వాంట్ టు ప్రపోజ్ ఇస్, ఇందాక కాశీ గారు చెప్తూ యాన్యువల్ డే చేయడానికి కూడా డబ్బులు లేవు. యాన్యువల్ డే అనేది ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్.
పిల్లలకు ఉత్సాహపరిచేటువంటి పనులు అది చేయడానికి కూడా డబ్బులు లేవనే పరిస్థితి వచ్చింది. దాన్ని మనందరం చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నా ఉద్దేశం ఏంటంటే మనందరం ఆర్థికంగా స్థిరపడ్డాం, సమాజంలో గౌరవం పొందుతాం. మనందరం కలిసి ఇక్కడ ఒక స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఒకటి పెట్టి ఈ స్కూల్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడానికి ఉపయోగపడేటువంటి అవకాశం అది చేయాలి. దానికి నేను లయన్స్ క్లబ్లో గవర్నర్గా చేశాను. మా లయన్స్ క్లబ్ మూసివీడు మిత్రులు ఉన్నారు, వీళ్ళందరూ సేవా తత్పరులు కాబట్టి ఒక లయన్స్ క్లబ్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి గొల్లపల్లిలో కొంతమందిని, ఒక చిన్న విషయం చెప్తాను మీకు. మన ఊరు నేను చిన్నప్పుడు ఎలా చూశానో ఇప్పుడు అట్లాగే ఉంది. 57 సంవత్సరాల నుండి అభివృద్ధి లేదు, ఊరిని పట్టించుకునే వాళ్ళు లేదు. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు మాస్టర్లు కొంతమంది దీని మీద స్టేజీ లాగా ఉందండి, దీని మీద ఒక కవర్ వేసి ఒక స్టేజ్ లాగా కట్టిస్తుందంటే, సరే నేను డబ్బులు పంపిస్తాను ఎవరినన్నా ఒకళ్ళు వచ్చి ఇక్కడ లోకల్ గా దగ్గర శ్రద్ధ తీసుకుని కట్టించిందంటే 2 సంవత్సరాలు అయితే ఎవరు రాలా. అంటే మనం డబ్బులు ఇస్తామన్నా కూడా అభివృద్ధి స్కూల్ మీద శ్రద్ధ లేదు కాబట్టి ఎవరో వీళ్ళు ముందుకు వచ్చి ఈ ఊరిని అభివృద్ధి చేయాలా, లేకపోతే ఈ స్కూల్ని అభివృద్ధి చేయడానికి ఎవరన్నా శ్రద్ధ తీసుకుని ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఒక కమిటీ ఫార్మ్ ఉంది. దాంతో మనం స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒకటి పెడతాం, ఒక మంచి లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేద్దాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే నేను ₹1,00,000 పెట్టి మంచినీళ్ళు ట్యాంకు బోర్ అనేది ఇచ్చాను. అట్లాగే ఇప్పుడు కూడా నేను ఫండ్ కనుక పెట్టి మీరందరూ సానుకూలంగా స్పందిస్తే ఈ స్కూల్ డెవలప్మెంట్ ఫండ్కి నేను ₹1,00,000 ఇస్తాను. లైబ్రరీ కట్టడానికి, లైబ్రరీని డెవలప్ చేయాలని ఇంకొక ₹50,000 ఇస్తాను. రావాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా దీన్ని అభివృద్ధి చేయాలి అని ముందుకు రావాల్సినటువంటి మనుషులు మీరు. నేను ఎక్కడ విశాఖపట్నంలో ఉండి నేను చేయలేను, బెంగళూరులో ఉన్నంత ఫ్రెండ్స్ ఎవరు చేయలేరు కాబట్టి ఇక్కడ మేము చేస్తాము శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమం అని ఎవరైనా ముందుకు వస్తే డెఫినెట్ గా ఈ స్కూల్ని అభివృద్ధి పరిచి పూర్వం మనం ఎంత శ్రద్ధగా చదువుకున్న వాళ్ళం అలాంటి శ్రద్ధతో చదువుకోవాలని చెప్పారు. అట్లాగే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐ వాజ్ అడ్రస్సింగ్ 10th క్లాస్ స్టూడెంట్స్ అడ్రస్ చేశాను. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చాలా ఉత్సాహపూరితంగా ఉన్నారు, బాగా చదువుకోవాలని ఉన్నారు. చదువుకోవడానికి చక్కగా అభివృద్ధి చేద్దాం. తర్వాత ఇంకొక లాస్ట్ అపీల్, ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లు ఇందాక సత్యవతి గారు చెప్పారు అప్పటికిప్పటికి తేడా ఉందని. నేను చదువుకునేటప్పుడు రెబ్బా సత్యనారాయణ గారు వస్తారు సాయంకాలం, ఆయన హెడ్ మాస్టర్ ఉండేవారు. 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఇంటింటికి వెళ్ళి రాత్రి వీళ్ళు చదువుతున్నారా లేదా అని చూసి వచ్చేవారు, లేకపోతే పేరెంట్స్కి చెప్పేవారు చదివించమని. ఇప్పుడు చాలా మంది టీచర్లు నాన్ రెసిడెన్స్ టీచర్స్ గొల్లపల్లిలో ఎవరు ఉండేట్లా, సాయంకాలానికి అందరూ పక్కన సిటీస్లోనే టౌన్లోనే ఉంటున్నారు. దానివల్ల ఈ విద్యా విధానంలో కొంచెం లోపాలు కనిపిస్తున్నాయి. సో ఐ అపీల్ టు ద టీచర్స్ ఆఫ్ ది స్కూల్ స్టే ఇన్ గొల్లపల్లిలో మీరు సౌకర్యాలు లేకపోయినా ఇక్కడ చదువుకునే విద్యార్థుల గురించి ఆలోచించి మీరు కొంచెం కష్టపడి, అన్ని సుఖాలు పొందక్కలేదు, కష్టపడి విద్యార్థుల కోసం మీరు ఈ ఊర్లో ఉండి ఈ స్కూల్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడవలసిందిగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కోరుకుంటూ వారికి అవకాశం ఇచ్చిన అందరికీ మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంగా సుమారుగా 2 లక్షల పైచీలకు వారు అనౌన్స్ చేశారు. అయితే నా రిక్వెస్ట్ సార్, మీరు అంత అమౌంట్ మీరు ఇస్తున్నారు కాబట్టి గౌరవాధ్యక్షులుగా మీరే ఉండి దానికి మిగిలినటువంటి సెలెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఇక్కడ నిజంగా లక్ష్యాన్ని సాధిస్తారో ఆ అభివృద్ధిలో ఎటువంటి పొరపాటు లేకుండా నిర్వహించగలుగుతారో అనేది కూడా